తెలంగాణ పొలిటికల్ ఫోకస్ మొత్తం ఇప్పుడు జూబ్లీ హిల్స్ వైపు మళ్లుతుంది. ఈ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో హోరాహోరీగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు ప్రధాన రాజకీయ పక్షాలు. దీంతో ఉప ఎన్నిక నోటిఫికేషన్ కూడా రాకముందే పొలిటికల్ వార్ మొదలైపోయింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గెలవాలని కాంగ్రెస్ సిట్టింగ్ సీటును తిరిగి నిలబెట్టుకోవాల్సిందేనన్న కసితో బీఆర్ఎస్ వ్యూహాలకు పదులు పెడుతున్నాయి. మరోవైపు ఈసారి పాగా వేయాలని ప్లాన్ చేస్తున్న బీజేపీ కూడా దీన్నో టెస్ట్గా భావిస్తుందట. అందుకే కాషాయ దళం కూడా ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నట్లు సమాచారం. ప్రధానంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టైం దొరికితే చాలు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకుంటున్నారట. ఆయన హైదరాబాద్లో ఉంటే తప్పకుండా నియోజకవర్గాన్ని విజిట్ చేస్తూ బస్తీలు కాలనీల్లో తిరుగుతున్నారు. నియోజకవర్గ సమస్యల మీద ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతూ అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారుల మీద కేంద్ర మంత్రి హోదాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. కిషన్ రెడ్డి సిటీలో ఉంటే సాధారణంగా తన సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకుంటారు. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారడంతో లోకల్ ఎంపీగా ఈ అసెంబ్లీ సెగ్మెంట్ మీదే ఫోకస్ పెట్టి ఎక్కువ టైం కేటాయిస్తున్నారట. ఈ సీట్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం వ్యక్తిగతంగా తనకు కూడా ప్రతిష్టాత్మకం కావడంతో ఆయన సీరియస్ గానే తీసుకుంటున్నట్టు కనిపిస్తుందన్న వాదన బలపడుతోంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ కోసం మానిటరింగ్ కమిటీని కూడా వేసింది బీజేపీ. బూత్ స్థాయి కమిటీలకు ఇన్ఛార్జీల నియామకం పూర్తయిపోయింది. ఇతర నియోజకవర్గాలకు చెందిన నేతలకు బాధ్యతలు అప్పగించింది. రెగ్యులర్ గా ఆ కమిటీతో రివ్యూలు చేస్తున్నారు కిషన్ రెడ్డి. ఆయన సంగతి ఇలా ఉంటే ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుకు కూడా ఇది అగ్ని పరీక్ష అంటున్నారు. ఆయన రాష్ట్ర పార్టీ సారథ్య బాధ్యతలు తీసుకున్నాక జరుగుతున్న తొలి ఎన్నిక ఇది. గతంలో తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో సత్తా చాటిన ట్రాక్ రికార్డు బీజేపీకి ఉంది. ఇప్పుడు రామచంద్రరావు కూడా ఆ పరంపరను కొనసాగిస్తారా లేదా అని ఆసక్తిగా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు. రామచంద్రరావు నాయకత్వంలో ఫస్ట్ ఎలక్షన్ కావడంతో ఆయన ఎన్నికల వ్యూహం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ కూడా ఉంది బీజేపీ వర్గాల్లో. ఒక రకంగా ఇది ఆయనకు సవాలేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కొత్త అధ్యక్షుడి సమన్వయ శక్తికి ఇది నిజమైన పరీక్షేనన్న అభిప్రాయం బలపడుతుంది. రామచంద్రరావుది గోల్డెన్ హ్యాండా లేక మరోటా అన్నది కూడా ఈ ఉప ఎన్నికతో తేలిపోతుందన్న చర్చ సైతం ఉంది బీజేపీ సర్కిల్స్ లో. స్థానిక సంస్థల ఎన్నికలు తనకి సవాలని ఇప్పటికే ప్రకటించారాయన. మరి గ్రేటర్ హైదరాబాద్ లో బలం ఉన్న పార్టీకి స్టేట్ ప్రెసిడెంట్ గా రామచంద్రరావు వ్యూహాలపై ఆసక్తిగా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీలోని ఇద్దరు ముఖ్యులకు అగ్ని పరీక్షేనన్న అభిప్రాయం బలపడుతుంది.